శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఇంతవరకు మనం శ్రీ శంకరులు రచించిన సౌందర్య లహరిలోని 25 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు 26 నుంచి 30వ శ్లోకం వరకు పఠిద్దాం. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్యక్రమణం అసనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరణీం విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా కిరీటం వైరించం పరిహరపురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిమకుటం ప్రణమ్రేష్యేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే స్వదేహోద్భూతాభిః ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం త్రినయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఈ గ్రంథపారాయణం వల్ల విద్యా సంపద, ఐశ్వర్యము, సౌందర్యము, బ్రహ్మానంద స్థితి కలుగుతాయి. ఒక్కొక్క శ్లోకం ఒక మహామంత్రం. వాంఛితాలు నెరవేర్చే ఈ దేవీ స్తోత్రాన్ని అందరం చదివి జగజ్జనని అనుగ్రహాన్ని పొందుదాం. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.